ఇజ్రాయెల్ ఉద్రిక్తల నేపథ్యంలో పెరుగుతాయనుకున్న బంగారాలు తగ్గాయి. దానికి కారణం ఏంది? పైనున్న ముగ్గురు నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆ నిపుణులు చెప్పినటువంటి ముఖ్య కారణాలు ఇంతకుముందు కూడా వీడియో చేశాను. 30 నిమిషాల వీడియోను 3 నిమిషాలు ముగించడానికి ట్రై చేస్తే కొంతమందికి అర్థం కాలేదని చెప్పడం వల్ల ఈ వీడియోని మళ్ళీ 1 నిమిషంలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నానండి. చమురు సరఫరా లేకపోవడం వల్ల చమురు ధరలు పెరిగాయి. దాని మీద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు. మార్కెట్లో పెద్ద ఇన్వెస్టర్స్ మార్జిన్ కాల్స్ చెల్లించడానికి తమ పెట్టుబడులను క్లోజ్ చేయడం వల్ల, అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గవనే అనుమానంతో డాలర్ బలపడడం వల్ల, దానివల్ల గోల్డ్ వంటి అసెట్స్ నుండి డబ్బులు తీసి డాలర్ మరియు ట్రెజరీ బాండ్స్ పై పెట్టుబడి పెట్టడం వల్ల క్యాష్ ఈజ్ కింగ్ అని అన్ని అసెట్స్ నుండి, బంగారమే కాదు అన్ని అసెట్స్ నుండి పెట్టుబడులను క్యాష్గా మార్చుకోవడం వల్ల ఈ కారణాల వల్ల బంగారు ధర పెరగాల్సింది తగ్గింది. అలాగే నిపుణులు చెప్తున్న ప్రకారం గోల్డ్ మరియు సిల్వర్లు చాలా బలమైన అసెట్ క్లాసులు. మార్కెట్ స్థిరపడిన వెంటనే ఇవి చాలా వేగంగా రికవర్ అవుతాయని చెప్తున్నారు. 2020లో మార్కెట్ చాలా అప్ డౌన్ రావచ్చు. 10-15% లాభం వచ్చినప్పుడల్లా ప్రాఫిట్ బుక్ చేసుకుంటుండాలి అని చెప్తున్నారు. పైన చార్ట్లో బంగారం ధరలు, వెండి ధరల యొక్క సపోర్టు, రెసిస్టెన్స్ చెప్పడమైనది, అలాగే సురక్షితమైన పెట్టుబడిదారుల గురించి, రిస్క్ తీసుకునే వాళ్ళ గురించి, అలాగే పైన ఉన్న డిస్క్లైమర్ చదువుకోండి. మీకు నచ్చిన వారితో సన్నిహితులతో నిర్ణయం తీసుకోండి. మీకు వచ్చిన లాభ నష్టాలకి ఎవరు బాధ్యులు చేయొద్దని నా యొక్క విజ్ఞప్తి. అలాగే నాకు నచ్చిన దానిపై వీడియో చేయడం కంటే మీకు నచ్చిన విషయంపై వీడియో చేయాలనుకుంటున్నాను. ఏ విషయం పైన వీడియో చేయాలనుకుంటున్నారో దయచేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలని నా యొక్క మనవి.